నిజామాబాద్ లోక్సభ పోలింగ్ తేదీని వాయిదా వేయాలని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రైతులు డిమాండ్ చేశారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, సంయుక్త ఎన్నికల ప్రధానాధికారి అమ్రపాలికి కలిసి రైతు అభ్యర్థులు ఈ మేరకు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. తమకు గుర్తుల పేర్లు చెప్పారు తప్ప వాటి నమూనా ఇవ్వలేదని రైతు అభ్యర్థులు ఆరోపించారు. గుర్తులు అందనందున ప్రచారం చేసుకునే అవకాశం లేదని, పోలింగ్ వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పద్ధతిని పోలింగ్ నిర్వహించాలని కోరారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు స్పష్టం చేశారు. ఎలక్షన్ ఆఫీసర్ ఆర్వో గారు మరి ఇప్పటి వరకు మా ఎంపీ అభ్యర్థులకు ఒక అవగాహన కానీ, మరి మీకు గుర్తొచ్చింది ఇమేజ్ కానీ మరి చూపడలేకపోయినరు. మరి ఎలక్షన్ ఒక వారమా 10 రోజుల పోస్ట్పోన్ చేసి మాకు అవగాహన కల్పించి ఒక వారం 10 రోజులు పోస్ట్పోన్ చేస్తే మేము గ్రామాల్లో మరి ప్రచారానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి పోస్ట్పోన్ చేయాలని మేము రైతుల తరఫున విన్నవించడం జరిగింది. బ్యాలెట్ పద్ధతిలో ఎలక్షన్ జరపాలని మరి రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సిస్టమ్ను అడాప్ట్ చేసుకోవడము 180 మందికి పోలింగ్ కండక్ట్ చేయడం అనేటువంటిది ఫస్ట్ టైం కాబట్టి ఈ 180 మందికి మరి ఎన్ని ఈవీఎంలను అనుసంధానం చేసి మరి ఎంత పెద్ద రూమ్లో ఏజెంట్లు మరియు అభ్యర్థులు కూర్చుండే విధంగా 185 మందికి ఏజెంట్లు కూర్చోవాలా, అది వెంటిలేషన్ సరిగా ఉండాలా, ఆ సింబల్స్ కనబడాలా అందరికీ. తర్వాత అభ్యర్థులకు సంబంధించిన ఇంతమంది 185 మంది మరి కూర్చుండే విధంగా ఏర్పాట్లు చేస్తారా, మరి దాని మీద క్లారిటీ ఇవ్వలేదు ఇప్పటికీ నిజామాబాదు రిటర్నింగ్ ఆఫీసర్ గారు. అంతేకాకుండా మాకు